హలో డియర్ ఆస్పిరెంట్స్, ఫ్రెషర్స్, లర్నర్స్, వెల్కమ్ టు తెలుగు మన అకాడమీ. స్వరాజ్ పార్టీ యొక్క ఆవిర్భావం ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అంటే 1922 డిసెంబర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశానికి అధ్యక్షుడుగా సిఆర్ దాస్ ఎంపిక కావడం జరిగింది. సిఆర్ దాస్ అధ్యక్షుడుగా నియమించబడడం జరిగింది. మరి ఈ సిఆర్ దాస్ గయా ప్రాంతంలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. 1922లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశం గయా ప్రాంతంలో నిర్వహించబడుతోంది, బీహార్లో. ఆ వార్షిక సమావేశానికి అధ్యక్షుడుగా సిఆర్ దాస్ ఎంపికయ్యారు. మరి సిఆర్ దాస్ భారత జాతీయ కాంగ్రెస్లో గాంధీ యొక్క గాంధీ అనుచరులందరూ కలిసి శాసనసభల్ని మరియు 1923లో జరిగే ఎన్నికలకి పోటీ చేయకూడదు, బ్రిటిష్ శాసన మరియు చట్టసభలను మనం బహిష్కరించాలి 1923 ఎన్నికల్ని కూడా అంటూ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే శాసన చట్టసభలను వ్యతిరేకంగా మనం బయటకు వచ్చి మనం పోరాడడం, సహాయ నిరాకరణోద్యమంలో చేయడం అనేది అది ప్రజా శ్రేయస్సు కోసం కాదు. మనం భారతీయ ప్రజా శ్రేయస్సు కోసం అందులో ఉండి భారతీయులకి ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని చట్టాలను చేయాలి, భారతీయ ప్రజలకు వ్యతిరేకంగా చేసే చట్టాలను ఆపాలి అంటూ మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ ఇద్దరూ గాంధీకి నచ్చజెప్పారు. కానీ మహాత్మా గాంధీ ఒప్పుకోకపోవడంతో చివరికి 1923 ఎన్నికల్లో అయినా కూడా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోటీ చేయాలి అనే ఒక బలమైన ఆకాంక్షతో సిఆర్ దాస్ గయా సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. కానీ మొత్తం భారత జాతీయ కాంగ్రెస్ మూకుమ్మడిగా మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. 1923లో జరిగే సాధారణ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పోటీ చేయకూడదు అని. కానీ సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ భారత ప్రజానీకం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరిగా మనం శాసన చట్టసభల్లో ఉంటూ భారత శ్రేయస్సుకు అనుగుణంగా చట్టాలు చేయించాలి తప్ప శాసన చట్టసభల్లో నుంచి బయటకు వస్తే, బహిష్కరిస్తే, మనం ఎన్నికల్లో పోటీ చేయకపోతే బ్రిటిష్ వారు చేసే నిరంకుశ క్రూరమైన చట్టాలను మనం ఆపలేము. దానివల్ల మన సమాజానికి ఎటువంటి సంక్షేమం ఉండదు, ఎటువంటి లాభం ఉండదు, మన సమాజ తిరోగమనం జరుగుతుంది, పురోగమనం ఉండదు, సమాజం పూర్తిగా అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా కొన్ని చట్టాలు వస్తాయి. ఇప్పటికే మనం గతంలో చూసాం, రౌలట్ చట్టం కావచ్చు, బ్రిటిష్ వారు చేసే రౌలట్ చట్టం కావచ్చు, స్థానిక పత్రికలపై ఆంక్షలు విధించే చట్టాలు కావచ్చు, ఆయుధాలు ధరించకూడదనే చట్టాలు కావచ్చు, అదేవిధంగా వార్తాపత్రికలపై నిషేధం విధిస్తూ చట్టాలు కావచ్చు, అదేవిధంగా బ్రిటిష్ వారు చేసే సీక్రెట్ యాక్ట్స్, కొన్ని రహస్య చట్టాలు కానివ్వండి, వీటన్నిటిని మనం ఆపలేము. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ అంటుంటాం. వాటి ద్వారా గతంలో మనకి ఎంతో విఘాతం కలిగింది, ఎంతో నష్టం చేకూరింది. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ ద్వారా భారత సమాజానికి ఎంతో నష్టం జరిగింది. ఇటువంటి చట్టాలను మనం ఆపాలంటే తప్పనిసరిగా మనం శాసన చట్టసభల్లో ఉండే పోరాడాలి. కనీసం ఆ చట్టాలకు ఆపకపోయినా కూడా ఆ చట్టాల్లో భారతీయులకి నష్టం జరగకుండా సవరణలైనా చేయగలగాలి, ఆ చట్టాల్లో మార్పులు చేర్పులను మనం అక్కడ ఉండి చేయగలగాలి అనేది వీరి యొక్క అభిలాష. దీన్నే కౌన్సిల్ ఎంట్రీ తీర్మానం అంటాం. కౌన్సిల్ ఎంట్రీ తీర్మానం, శాసన చట్టసభల్లోకి ప్రవేశించే తీర్మానాన్ని కౌన్సిల్ ఎంట్రీ రెజల్యూషన్. So C.R. Das passed a resolution, that is council entry resolution, based on the council entry resolution. శాసన చట్టసభలకు మనం ప్రవేశించాలి అంటూ దాన్ని పాస్ చేశాడు. కానీ ఎవరు కూడా సమర్థించకపోవడంతో, గాంధేయ వాదాన్ని పాటించడంతో చివరికి సిఆర్ దాస్ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి 1922లో స్వరాజ్ పార్టీకి ప్రకటించాడు. 1923 నుంచి స్వరాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చి స్వరాజ్ పార్టీ 1923 ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా స్వరాజ్ పార్టీకి
బీజాలు పడ్డాయి సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ రూపంలో. సిఆర్ దాస్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది. సర్దార్ పటేల్ యొక్క సోదరుడు విఠల్ భాయ్ పటేల్ కూడా ఇందులో ప్రధాన పాత్రను పోషించారు. మరి ఈ స్వరాజ్ పార్టీ సాధించిన విజయం ఏంటో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. రైట్, స్వరాజ్ పార్టీ విజయం. స్వరాజ్ పార్టీ యొక్క కౌన్సిల్ ఎంట్రీ రెజల్యూషన్, శాసన చట్టసభల్లో ప్రవేశించే ఒక తీర్మానం అనేది అతి గొప్ప విజయం. ఎందుకంటే ప్రజా సమస్యలను శాసన చట్టసభల్లో చర్చించి ప్రజా సమస్యలను అంతమొందించే కార్యక్రమం శాసన చట్టసభల వేదిక నుంచే జరుగుతుంది. అందుకే కౌన్సిల్ ఎంట్రీ రెజల్యూషన్ అనేది ఒక అద్భుతమైన తీర్మానం. అది ఆ తీర్మానం ఆధారంగానే స్వరాజ్ పార్టీ స్థాపించబడింది. ఆ స్వరాజ్ పార్టీ స్థాపనలోనే దాని యొక్క విజయం ఉంది. రెండవది, 1923 ఎన్నికల్లో పాల్గొని 1923లో భారత రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 141కి గాను 141 సీట్లకు గాను 42 సీట్లు స్వరాజ్ పార్టీ సాధించింది, విజయడంగా మోగించింది. దాదాపు పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలుపును పొందింది. 141 సీట్లలో 42 సీట్లు విజయాన్ని సాధించింది స్వరాజ్ పార్టీ. దీని ద్వారా స్వరాజ్ పార్టీ శాసన చట్టసభల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా విఠల్ భాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సోదరుడు విఠల్ భాయ్ పటేల్ స్వరాజ్ పార్టీ తరఫున, ఏ పార్టీ తరఫున? స్వరాజ్ పార్టీ తరఫున ఇతడు స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది స్వరాజ్ పార్టీ తరఫున. సో దిస్ ఈజ్ ఆల్సో ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ అండ్ ద గ్రేట్ సక్సెస్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎండ్ ఆర్ మెండ్ రెజల్యూషన్ని చేసింది. ఎండ్ ఆర్ మెండ్. ఎండ్ మీన్స్ అంతం చేయాలి. మెండ్ అమెండ్మెంట్. మెండ్ మీన్స్ సవరించాలి. అంతమైనా చేయాలి లేదా కనీసం సవరించగలగాలి. ఏంటి అంతం చేయడం, దేన్ని సవరించడం? బ్రిటిష్ వారు భారత జాతిని ఉద్దేశించి, భారత ప్రజా జీవనాన్ని ఉద్దేశించి, భారత పౌరులకు ఉద్దేశించి చేసే చట్టాల్లో ఏవైనా భారత ప్రజలకు ప్రతికూలంగా ఉంటే, భారత ప్రజల యొక్క సంక్షేమానికి విరుద్ధంగా ఉంటే, భారత ప్రజల జీవనానికి గండి కొట్టేలా ఉంటే అటువంటి చట్టాలను చట్టసభల్లో ఉండి అడ్డుకోవడం దీని యొక్క ప్రధాన విజయం, గొప్ప లక్ష్యం కూడాను. ఆ లక్ష్యం విజయాన్ని కూడా చేరుకుంది. నంబర్ 1, కనీసం దాన్ని అడ్డుకోవాలి. అడ్డుకోలేకపోయినా కనీసం దాన్ని భారత ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రజా సంక్షేమానికి అనుకూలంగా అందులో మార్పులు చేర్పులు తీసుకురావాలి. కనీసం సవరణలైనా కూడా తీసుకురావాలి. అమెండ్మెంట్ అంటే సవరణలు, మార్పు చేర్పులన్నా చేయాలి, లేదా అటువంటి నిరంకుశ చట్టాలను అంతమైనా చేయాలి. అదే స్వరాజ్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమైంది. ఆ లక్ష్యంలోనే ఎండ్ ఆర్ మెండ్ రెజల్యూషన్ని గొప్పగా విజయవంతం చేశారు. రైట్, ఈ ఎండ్ ఆర్ మెండ్ రెజల్యూషన్ని కౌన్సిల్ ఎంట్రీ రెజల్యూషన్ అని కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్. అంతేకాకుండా 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్వయం పాలనకు బదులు ద్వంద్వ పాలనను రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి భారత జాతి మనోభావాలను దెబ్బతీశారు, భారత జాతి సంక్షేమాన్ని దెబ్బతీశారు. మరి అలాంటి 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది, దాన్ని సమీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి అందులో మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన పరిస్థితి. ఆ క్రమంలోనే 1919 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి కొన్ని మార్పులను సూచించవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వంపై స్వరాజ్ పార్టీ తీసుకొచ్చిన ఆ ఒత్తిడి అనేది చివరికి బ్రిటిష్ వారిని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీని ఏర్పాటు చేసే విధంగా బ్రిటిష్ వారిని బలవంతం చేయడం జరిగింది స్వరాజ్ పార్టీ. ఆ క్రమంలోనే
అలెగ్జాండర్ మడ్డీమ్యాన్ కమిటీని 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క లోపాలను, అందులో ఉన్న దోషాలను, అందులో ఉన్న లోపభూయిష్ట అంశాలను పరిశీలించమంటూ బ్రిటిష్ ప్రభుత్వం స్వరాజ్ పార్టీ యొక్క ఒత్తిడి మేరకు అలెగ్జాండర్ మడ్డీమ్యాన్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో సర్ తేజ్ బహదూర్ సఫ్రూ కీలకమైన పాత్రను పోషించాడు. ఒక మెంబర్ అమ్మ. అలెగ్జాండర్ మడ్డీమ్యాన్ కమిటీలో సర్ తేజ్ బహదూర్ సఫ్రూ ఒక మెంబర్గా నియమించడం జరిగింది. ఆ విధంగా ఒక భారతీయుణ్ణి, ఒక కమిటీని తీసుకురమ్మని, భారతీయ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని పునఃపరిశీలించమని మరియు మార్పులు చేర్పులు సూచించమని, ఒక భారతీయుణ్ణి అందులో సభ్యుడిగా నియమించమని స్వరాజ్ పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి బ్రిటిష్ వారిని పనిచేసేటట్లు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని దిగి వచ్చేటట్లు చేసింది. ఆ క్రమంలోనే బ్రిటిష్ వారు మడ్డీమ్యాన్ కమిటీని నియమించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్వరాజ్ పార్టీ అండ్ ద సక్సెస్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 1925లో సిఆర్ దాస్ మరణించారు. సిఆర్ దాస్ అనంతరం స్వరాజ్ పార్టీ కుప్పకూలిపోతోంది. సిఆర్ దాస్ మరణాంతరం ఒక గొప్ప నాయకుడు లేకపోవడం వల్ల మరియు నాయకత్వ శూన్యతను ఎదుర్కొన్న ఈ పార్టీ ఎక్కువ కాలం రాణించలేకపోయింది, ఎక్కువ కాలం సుదీర్ఘకాలం కొనసాగించలేకపోయింది. ఆ క్రమంలో స్వరాజ్ పార్టీ కనుమరుగైపోయి చివరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మళ్ళీ పూర్తి స్థాయిలో తెర మీదకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ, రైట్. ఈ స్వరాజ్ పార్టీ యొక్క తోడ్పాటు, స్వరాజ్ పార్టీ యొక్క విజయాలు అనేటివి కూడా మనం తప్పనిసరిగా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పోటీ పరీక్షలకు చాలా సందర్భాల్లో ప్రశ్న వస్తుంది, ఏ ఉద్యమం అనంతరం స్వరాజ్ పార్టీ ప్రారంభమైంది? సహాయ నిరాకరణ ఉద్యమం, రైట్. ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని స్వరాజ్ పార్టీ ప్రారంభమైంది? శాసన చట్టసభలలో ప్రవేశించే అంశం, శాసన చట్టసభలను వ్యతిరేకించే అంశాన్ని ఇది పూర్తిగా తిరస్కరిస్తూ చివరికి శాసన చట్టసభల్లో ప్రవేశం కోసం ఎండ్ ఆర్ మెండ్ రెజల్యూషన్ని, కౌన్సిల్ ఎంట్రీ రెజల్యూషన్ని పూర్తి స్థాయిలో ప్రాముఖ్యతనిస్తూ ఆ కౌన్సిల్ ఎంట్రీ శాసన చట్టసభల్లో ప్రవేశించే ప్రయత్నం చేసింది. అందులోనే గొప్ప విజయాల్ని సాధించింది స్వరాజ్ పార్టీ. ఫ్రెషర్స్, లర్నర్స్, థ్యాంక్ యూ.